సభలో బీసీ సమగ్ర కులగణన చేయాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈరోజు తీర్మానించినందుకు గాను ఈరోజు బీసీ పొలిటికల్ జేఎస్ పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీసీలకు 93 ఏళ్ల కళ ఈరోజు బీసీ జనగణన చేయాలని, ఈరోజు బీసీ రిజర్వేషన్ ఉంచాలని చెప్పి కోర్టుకు వెళ్ళినా కూడా జనాభా లెక్కలు లేవని చెప్పి ఈరోజు పక్కన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు దానికి అనుగుణంగా ఈరోజు బీసీ కులగణన ఎంతని తెలిస్తే దాని ప్రకారంగా బీసీల రిజర్వేషన్లు కానీ బీసీ ఉద్యోగాల్లో రాజకీయాల్లో చట్టసభలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఉండడానికి ఇది ఒక ముందడుగు పడ్డదని చెప్పి మేము ఈరోజు పొలిటికల్ జేఎస్ పక్షాన భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు బీసీ గణన తీసుకొచ్చింది, బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి ఈరోజు గతంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, బీసీ ప్రధానిగా ఉండి కూడా ఈరోజు బీసీ గణనకు ఒప్పుకోలేరు వాళ్ళు. మరి గతంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసి 2014 ఇంతవరకు అవి వెల్లడించకుండా ఈరోజు తన వద్దనే పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీ ప్రకారం ఈరోజు మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే ఈరోజు బీసీ సమగ్ర బిల్లులకు ఓకే చెప్పడం ఈరోజు బీసీల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. బీసీలంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈరోజు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.